జగన్మోహన్ రెడ్డికి ఒక వార్నింగ్, ఒక పరోక్ష సెటిల్మెంట్ చెప్పుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు. నా జోలికి వస్తే రెండింతలు చూపెడతా, అనుభవిస్తావు, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నారు. అంటే తనను వదిలేస్తే ఇప్పుడు తన మీద సిట్టు, ఈ సిబిఐ ఈడీ వ్యవహారాలు కనుక వదిలేసేటట్టయితే ఊరుకుంటారు, లేకపోతే తాను అధికారంలోకి వచ్చాక నీ సంగతి తేలుస్తానంటూ పరోక్షంగా ఇస్తున్నటువంటి హెచ్చరికే ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఎవరిని వదిలిపెట్టం అన్నటువంటిది ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి వాళ్ళ దృష్టిలో బెదిరింపు, ఈయన దృష్టిలో హెచ్చరిక. ఒకసారి ఏం మాట్లాడారు విందాం. మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరగినటువంటి ట్రీట్మెంట్ ఇతనికి ఉంటుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ప్రపంచంలో అతిగా ప్రవర్తించిన ఏ వ్యక్తి అయినా సరే కడాను తిరిగేది జరుగుతుంది. అలాంటి మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి రెడీగా ఉండాలి అతను, అంతే. అతన్నే కాదు, అతని పార్టీ వాళ్ళు కూడా ఇక్కడే కదండి. ఒక వ్యక్తిని 50 సార్లు జైలు పంపించి, లేకుంటే 20 సార్లు పంపించి, ఇన్ని సార్లు హెరాస్ చేసిన వాడు మనిషే కదా. వాడికి రక్తం మాంసాలు ఉంటాయి కదా, వాడు సఫర్ అయ్యాడు కదా, వాడికి ఒక మైండ్ ఉంది కదా. ఎంత హ్యూమిలియేట్ చేశావు. ఇప్పటికైనా తగ్గించండి ఇవన్నీ. థ్యాంక్ యూ. ఇది మెజరబుల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? చంపేస్తారా? హత్య చేస్తారా? అంతకు మించిన శిక్ష ఉంది వాస్తవంగా? మెజరబుల్ ట్రీట్మెంట్ ప్రిపేర్ అవ్వండి అని పరోక్షంగా చంపేస్తామని, లేకపోతే జీవితకాలం జైల్లో పెడతామనే? నెంబర్ 1. ఈ స్థాయి వ్యాఖ్యలు, ఈ స్థాయి బెదిరింపు చంద్రబాబు నోట్లో నుంచి ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు రేపు పొద్దున సిట్టు వ్యవహారం ఈ 3 నెలల్లో హైకోర్టులో జరగబోతోంది కాబట్టి సిబిఐ ఈడీలతో చేపిస్తే నీ సంగతి తెలుస్తామని. ఇంకోటి, ఎవరినో 40-50 సార్లు అరెస్ట్ చేశారు, వాళ్ళకి రక్తమాంసాలు ఉంటాయి. మరి జగన్ కూడా రక్తమాంసాలే ఉంటాయి కదా. తన సంస్థలో పెట్టుబడులు పెడితేనే తనని క్రిమినల్ అని, సైకో అని, రాక్షసుడని ఇప్పటిదాకా మాట్లాడుతున్నారుగా 15 ఏళ్ళ నుంచి. మరి అతనికి రక్తం మాంసం ఉంటుందిగా, అప్పుడు అతను ప్రతీకారం తీర్చుకుంటున్నట్టేగా. అదే సందర్భంలో తన సంస్థలో పెట్టుబడి పెట్టడాన్ని, పెట్టుబడి పెట్టినోడు అందరూ కూడా మేము వ్యాపారంలో పెట్టుబడి పెట్టామన్నారు. వాళ్ళందరూ వ్యాపారులే, కానీ వాళ్ళ పెట్టుబడినే నేరంగా చూపించి 1500 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి దాన్నే నేరంగా చూపించి 1,00,000 కోట్లు తిన్నాడని 16 నెలలు జైల్లో పెట్టి నరకం చూపించి వాళ్ళ కుటుంబాన్ని బద్నాం చేసి రోడ్డును పడేస్తే మరి మెజరబుల్ ట్రీట్మెంట్ అతనైతే ఏం చేసి ఉండాలి? మెజరబుల్ ట్రీట్మెంట్ అంటే అతనేం చేయాలి బేసిక్గా అయితే కనుక? వాస్తవంగా ఇందులో జగన్ వెనకేసుకురావడం కాదు. అంటే మా దగ్గరకు వస్తే కనుక మేము ఎవరినైనా సరే వదిలిపెట్టాం అని చెప్పేటప్పుడు మరి అవతలోటి దగ్గర జోలికి ఎందుకు వెళ్ళినట్టు? జగన్ చంద్రబాబుని ఏం చేశాడని అంత గొడవ అయింది? అప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటే సోనియా గాంధీని ఎదిరించాడు. పోనీ సోనియా గాంధీని ఎదిరిస్తడం నేరం అయిపోద్దా? ఇంత దుర్మార్గంగా చేయాల్సి ఉంటుందా? కేసులు ఇరికించాల్సి ఉంటుందా? అంతకుముందు నిజంగా తప్పు చేస్తుంటే రాజశేఖర రెడ్డిని కదా అరెస్ట్ చేయాల్సింది, లేదా రాజశేఖర రెడ్డి మీద కదా కేసు పెట్టాల్సింది. ఎందుకు జరిగింది మరి? రాజశేఖర రెడ్డి మీద చేయకుండా ఆయన చనిపోయాక కాంగ్రెస్ని ఎదిరించినప్పుడు ఎందుకు పెట్టారు? అది కదా ప్రశ్న.